హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన వింతైన ప్రదేశం గురించి తెలుసుకున్నాం. అదే శనిశింగ్నాపూర్. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ శనీశ్వరుడి మహిమతో ముడిపడి ఉన్న ఒక గ్రామం. శనిశింగ్నాపూర్ అనేది మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఇది షిరిడీకి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శనీశ్వరుడి ఆలయం. అయితే ఈ ఆలయంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ శనీశ్వరుడి విగ్రహం ఒక నల్లరాయి రూపంలో స్వయంగా వెలిసింది. స్వయంభు అంటే భూమి నుంచి స్వయంగా ఉద్భవించిందని అర్థం. ఈ ఆలయానికి ఎటువంటి గోపురం ఉండదు. శనీశ్వరుడి విగ్రహం ఇక్కడ ఎలాంటి కప్పు లేకుండా ఆరుబయట ఉంటుంది. అసలు శనీశ్వరుడు ఎలా వెలిసారంటే సుమారు 300 నుంచి 400 సంవత్సరాల క్రితం నాటి కథ ఇది. శనిశింగ్నాపూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. వరదలు తగ్గిన తర్వాత గ్రామానికి దగ్గరలో ఒక పాడుబడిన రేగు చెట్టు పక్కన భూమిలో సగం వరకు కూలిపోయిన ఒక పెద్ద నల్లరాయిని గ్రామ ప్రజలు గమనించారు. ఆ రాయిని కదపడానికి కొందరు గ్రామస్తులు ప్రయత్నించగా ఆ రాయి నుండి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రాత్రి ఒక గొర్రెల కాపరికి ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో ఒక దేవతామూర్తి ప్రత్యక్షమై, నేను శనీశ్వరుణ్ణి, మీరు చూసిన ఆ నల్లరాయి నా స్వయంభు రూపం, నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి. అయితే నా ఆలయానికి ఎటువంటి గోపురం కానీ కప్పు కానీ ఉండకూడదు. అంతేకాకుండా శనీశ్వరుడు ఒక షరతు కూడా విధించారట. ఈ గ్రామంలోని ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. నేను ఇక్కడ ఉన్నంత కాలం ఎటువంటి దొంగతనాలు జరగవు. నేను ఈ గ్రామాన్ని, ప్రజలను అన్ని ఆపదల నుంచి కాపాడతానని ఆజ్ఞాపించారట. శనీశ్వరుడి ఆదేశాన్ని శిరసావహించిన గ్రామ ప్రజలు ఆ నల్లని చేయిని అక్కడే ఎలాంటి ఆలయ నిర్మాణం లేకుండా ఆరుబయటనే ప్రతిష్ఠించారు. అప్పటి నుండి శనిశింగ్నాపూర్ గ్రామం యొక్క చరిత్ర మారిపోయింది. ఇక్కడ ఏ ఇంటికి, ఏ దుకాణానికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. ప్రజలు శనీశ్వరుడే తమ రక్షకుడని, ఆయన వాళ్ళను సురక్షితంగా ఉంచుతాడని బలంగా నమ్ముతారు. కొన్నిసార్లు దొంగతనం చేసే ప్రయత్నాలు జరిగినా దొంగలు వింత పరిస్థితుల్లో పట్టుబడడం లేదా శనీశ్వరుడి ఆగ్రహానికి గురై అనారోగ్యానికి పాలవడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇది శనీశ్వరుడి మహిమే అని వారు దృఢంగా విశ్వసిస్తారు. ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే, ఇక్కడ శనీశ్వరుడు మానవుల చేత ప్రతిష్ఠించబడలేదు, స్వయంగా భూమి నుంచి వెలిశారు. ఇది ఈ ఆలయానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ఇది చాలా అరుదైన దృశ్యం. శనీశ్వరుడి విగ్రహం ఎటువంటి గోపురం లేకుండా ఆకాశం కిందనే ఉంటుంది. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఇక్కడ ప్రధాన ఆచారం. ఇది శని దోషాలను తొలగిస్తుంది, కష్టాల నుండి విముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. భక్తులు తమ చేతులతో తామే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయవచ్చు. ఒకప్పుడు మహిళలకు ఈ తైలాభిషేకం చేసే అవకాశం ఉండేది కాదు, కానీ ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమం తొలగించబడింది. ఇప్పుడు మహిళలు కూడా ఆయనకు స్వయంగా తైలాభిషేకం చేయవచ్చు. శని త్రయోదశి మరియు అమావాస్యతో కూడిన శనివారం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి శనీశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు కొన్ని నియమాలను పాటించడం మంచిది. శనీశ్వరుని దర్శించుకునే ముందు తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం శ్రేష్టం. మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలనుకుంటే ఆలయం వెలుపల లభించే నూనెను కొనుగోలు చేసి సమర్పించవచ్చు. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం, కానీ కొన్ని కష్టాలు మనల్ని శుద్ధి చేస్తాయి. శనిశింగ్నాపూర్ ఆలయం కూడా అలాంటి శుద్ధి క్షేత్రమే. మీరు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా శని దోషంతో బాధపడుతున్నా లేదా జీవితంలో ఏమైనా ఆటంకాలు కలుగుతున్నా ఈ శనిదేవునికి తైలాభిషేకం కనుక చేస్తే చాలా మంచిది. మీరు దాని నుంచి విముక్తి చెందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.